మనం ఫోన్ చూసేటప్పుడు ఇట్లా చూడకుండా ఇట్లా కిందకి వంగుని బెండ్ చేసి చూస్తుంటాం. దానివల్ల మెడ ఎముకకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి దెబ్బతినే అవకాశం ఉంటుంది? లైక్ ఏంటి రైట్ పోస్చర్ ఏంటి? సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే మెడ మీద ఎలాంటి లోడ్ పడుతుంది. యూజువల్గా ఈ మెడలో మనకి 7 ఎముకలు ఉంటాయి, C1 నుంచి C7 దాకా ఉంటాయి. సో ఈ స్పైన్ మీద పడే లోడ్ అనేది ఒక్కొక్క లెవెల్కి పెరుగుతూ వస్తూ ఉంటుంది. మనం కన్సిడరింగ్ లాస్ట్ అన్నిటికంటే చివరాఖరి ఎముక తీసుకుంటే దాని మీద అప్రాక్సిమేట్లీ 4.5-5 kilos వెయిట్ పడుతుంది. దట్ ఈస్ వెన్ యువర్ పోస్చర్ ఈస్ కంప్లీట్లీ ఎరెక్ట్. మనం నిటారుగా ఈ చెవులు షోల్డర్ లెవెల్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాని మీద పడే లోడ్ 4.5 to 5 kilos ఉంటుంది. బట్ మనం కొద్దిగా ముందుకు వంగే కొద్దీ, అజ్యూమింగ్ మనం 60 degrees ముందుకు వంగామనుకోండి, మనం మొబైల్ చూసుకోవడానికి ఇలా ముందుకు వంగామనుకోండి, అలా వంగినప్పుడు ఆ 5 kilos లోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ మల్టిప్లైస్ బై 5 times, ఆల్మోస్ట్ 25-27 kilos వెయిట్ పడుతుంది. సేమ్ అదే తలే అంతా అదే. బట్ జస్ట్ బికాస్ మనం ముందుకు వంగడం వల్ల ఆ ఎముక మీద పడే లోడ్ 5 times పెరిగిపోతుంది. సో 25 kilos అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక గ్యాస్ సిలిండర్ తల మీద పెట్టుకున్నంత బరువు. సో అంత లోడ్ పడుతుంది. అది పోస్చర్ కరెక్షన్, దట్ ఈస్ వేర్ పోస్చర్ కరెక్షన్ కమ్స్ ఇన్ టు ప్లే.